కృపాసంపన్నుడా మా రక్షక యేసయ్యా, మీ పాదాల దగ్గరని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మరొక గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ మండల కాల ధ్యానాలలో 7వ రోజులోకి నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, 2వ రాకడగా మీరు వస్తున్నారని ఎన్నో లేఖన భాగాలు తెలుస్తున్నారు. కానీ అయ్యా, మేము నమ్మని వారిగా జీవిస్తున్నామేమో. మరి ఈ యొక్క సంవత్సరమైనా కానీ, ఈ 40 రోజుల సింహ శ్రమ ధ్యానాలు అయినా కానీ అయ్యా, మేమందరం కూడా మీ యందు పరిపూర్ణమైన విశ్వాసం చేత, నమ్మకం చేత మిమ్మల్ని నమ్మే వారిగా ఉండడానికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరో శ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసంతులో మోకరిల్లి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని, మరి ఆనందంతో మీరు తోడుగా నడిపించమని నీ కుమారుడు మామూలు పైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 202వ కీర్తన కల్వరి గిరి చేరు మనసా. కల్వరి గిరి చేరు మనసా, శ్రీవాస రాస. కల్వరి గిరి చేరు మనసా, సిలువ పైన చూడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి. తలను ముళ్ళ కిరీటము మదేమి తలచి చూడుమి. కల్వరి గిరి చేరు మనసా, పరులకు పగంబు స్వల్ప ధనను వెలసిన వరపాదముల. కరకు మేకులు కొట్టే దరేలా, కరుణాల వాలా.
నీవు జావా పాపిగా పును నిత్య జీవా ఆవచన సత్యము తెలుపుము మానవ కల్వరి గిరి చేరు మనసా సిలువదనిక కర్షించు కరుడను ఘోర పాపిని కలుషములు విడశక్తి నీయుము సిలువాద్యానమునా కల్వరి గిరి చేరు మనసా ఓ ప్రభువా నా పెదవులను తెరువుము అప్పుడు నా ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఉత్తరవచనాలుగా 31వ అధ్యాయము కీర్తన గ్రంథము 31వ అధ్యాయము వాస్మళ్ళ ఉషారాణి గారు వచ్చి కీర్తన గ్రంథము 31వ అధ్యాయాన్ని చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖాన్ని ప్రకాశింపచేయుము. నీ కృప చేత నన్ను రక్షించుము. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను. నన్ను సిగ్గునందనియ్యకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళము నందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికులు పెదవులు మూయబడుదురుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారు. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరులైన నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల ప్రాయము వారి అంతకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతిమంతులు గాక. వీధి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమై అనుకుంటేని ఆయనను నీకు నేను మొదలుపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడు. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయుడు. అందరూ కలిసి యెహోవా కొరకు కనిపెట్టువారా మీరందరూ మనసును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ
వాక్య పఠనముగా యోహాను సువార్త 12వ అధ్యాయము 37 నుంచి 43 వచనాలు మన మధ్యలో బూసి కవిత వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 37 నుంచి 43 వచనాలు బూసి కవిత వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయి, ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పెను. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘం, గడిచిన లెంటి కాలం మొదలుకొని ఈ లెంటి కాలం వరకు దేవుడు తన కాపుదలలో భద్రపరచి సజీవుల లెక్కలో ఉంచి మన జీవితమునకు సంబంధించిన అన్ని ఆశీర్వాదములను అనుగ్రహించి నడిపించుతున్నందుకు మనమందరము మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. యేసయ్య మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము శిలువలో పొందినటువంటి ఆ శ్రమలను తలపోయిచు మన పాపముల విషయమై పశ్చాత్తాపపడుచు దేవుని పాద సన్నిధిని కూడుకునేటువంటి లెంటి దినాల్లో, వ్రత దినాల్లో, ఉపవాస దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనములు, అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి వందనములు, శిరసాంచిన సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. చదవబడిన లేఖన పాఠ్య భాగమును కొద్దిసేపు ధ్యానం చేసుకొని మన జీవితాలతో దాన్ని పోల్చుకొని దేవుని నమ్మటానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఇవ్వబడిన అంశం ఏంటి? ఎప్పటికీ నమ్మర, ఎప్పటికీ నమ్మర. ప్రియ దేవుని సంఘమా, ఎన్నో అటువంటి దినాలు గడిచిపోతూ ఉన్నాయి, మరి ఎన్నో లెంటి కాలాలు గడిచిపోతూ ఉన్నాయి, ఎన్నో త్రిత్వాలు గడిచిపోతూ ఉన్నాయి. అయినను ఇంకనూ దేవుని నమ్మని స్థితిలో మనం ఉన్నామా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎప్పటికీ నమ్మరా? ఇప్పుడే కాదు, నాటి నుండి నేటి వరకు ఇశ్రాయేలు జనాంగం నమ్మలా. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని విడిపించి పాలు తినగా నడిపించేటువంటి కానానుకు నడిపిస్తూ ఉంటే మార్గ మధ్యలో ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఏమన్నారు? అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చాడు మమ్మల్ని చంపడానికి అని చెప్పి సణి గారు, బొడి గారు ఆ దేవుడు త్రోవను సరళం చేసాడు, ఆ మార్గంలో వెళ్ళారు. ఆ తర్వాత ఆహారం లేదంటే మన్నాను కురిపించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇశ్రాయేలు జనాంగానికి 40 సంవత్సరాలు వంటగదికి సెలవు. మీరు ఎప్పుడైనా ఒక్కరోజన్నా వంటగదికి సెలవు పెట్టారా? ఒక్కరోజన్నా కనీసం ఎప్పుడైనా ఒక్కరోజన్నా వంటగదికి సెలవు పెట్టారా? బాగుందా బాగా లేకపోయినా ఖచ్చితంగా వంట చేయాల్సిందే. కానీ ఇశ్రాయేలు జనాంగానికి మాత్రం 40 సంవత్సరాలు మరి సెలవు, వంటగదికి సెలవు. దేవుడు మన్నాను కురిపించాడు, మన్నాను తిన్నారు.
ఆ తర్వాత నీళ్లు చేదుగా ఉండంటే బండ నుండి నీళ్లు తెప్పించారు. ఆ నీళ్లు తాగారు. తాగి అంటున్నారు, ఏం దేవుడు ఏమిటో సవి సారం లేని ఈ అన్నం తప్ప మా కళ్ళెదుటి మాకేమి కనపడలేదు. ఈ సవి సారం లేని అన్నం మాకు అసహ్యమైనది. ఈ అన్నం అసహ్యమైంది, మాకు మాంసం పెడతారు అని దేవుడు పూరేటి పిట్టలు పంపించాడు. హాయిగా తిన్నారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు రెక్కాసమయం వరకు తిన్నారంటే చూడండి. అయినాను కావాలి 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 అంటున్నారు. దేవుడు ఇస్తూ ఉన్నాడు, వీళ్ళు తింటూ ఉన్నారు తింటూ ఉన్నారు తింటూ ఉన్నారు. తిన్నాక ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ప్రియ దేవుని సంగమం, ఎర్ర సముద్రం దగ్గరే దేవుడు చేసే అద్భుతాన్ని వాళ్ళు నమ్మల. తర్వాత అంతకంటే నమ్మల. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పటికీ నమ్మరా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రాలు నా ముందు పర్లుతున్నా, పరువు సైన్యమంతా నా వెనుక తరుముతున్నా. ఎర్ర సముద్రాలు నా ముందు పర్లుతున్నా, పరువు సైన్యమంతా నా వెనుక తరుముతున్నా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. ఊరుకున్న ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకున్న ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభు రొమ్మున నిశ్చింతగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమం, అయినాను ఇంకా దేవుని నమ్మని స్థితిలోనే ఉన్నారు. నాటి నుండి నేటి వరకు దేవుని నమ్మని స్థితిలోనే ఉన్నారు. నమ్మదగిన దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ జీవన యాత్రలో, ఈ యాత్రికుని ప్రయాణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో వస్తువులు ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి అంటే దేవుని నమ్మాలి అని చెప్పి లేఖనం హెచ్చరిక చేస్తూ ఉంది. దావీదు భక్తుడు 27వ సంకీర్తన 13వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవుదును. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేకపోతే నేనేమైపోయేవాడు అని దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సంగమా, దేవుడు ఏం చేస్తూ ఉన్నా అంటే ఎప్పటికీ నమ్మరా అనే అంశం ద్వారా ఈ రాత్రికాల సమయంలో మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ అంశాన్ని 3 విధాలుగా చదవబడిన లేఖన పాఠ్యభాగంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏమిటంటే విశ్వాసం ఉంచరైరి. చూడండి, చదవబడిన లేఖన పాఠ్యభాగంలో 37వ వచనం మొదటి భాగం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. యేసు ఈ మాటలు చెప్పి ఏ మాటలు చెప్పాడో పైన 35-36 వచనాలను చూస్తూ ఉన్నాం. అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండను, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగాడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి. వెలుగు సంబంధులగునట్లు అనే దగ్గర నోటించి బైబిల్ ఏమి రాబడి ఉందంటే వెలుగు కుమారులగునట్లు వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండేను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలను చేసినాను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి.
దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమం, ఇక్కడ ప్రజల యొక్క విచారకరమైన సంగతి కనబడుతూ ఉంది. క్రీస్తు వెలుగని నమ్మటం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని నీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. మన జీవితాల్లో కూడా అంతే. మనలో చీకటి ఎంత మాత్రం లేకపోతే మన మొహం కళకళలాడుతూ ఉంటుంది. నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా కానీ మన మొహం కళకళలాడుతూ ఉంటుంది. చూడండి, అదే మన జీవితంలో అపాయ సంబంధమైన క్రియలు ఉంటే ఎట్లా ఉన్నా కానీ చీకటిగానే ఉంటుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని అన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4, 5 వచనాలు, 9వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండెను. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 12వ అధ్యాయం 38వ వచనం చదవండి. యెహోవా బాహువు, ప్రభువు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగేను. ఇది ప్రవచన నెరవేర్పు. ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో ప్రవచనం కనబడుతూ ఉంది. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల నాడు యెషయా చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది అనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ వర్తమానము నమ్మిన వాడేవాడు, ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరునట్లు ఇది జరిగేను అని చెప్పి మనకు లేఖనం హెచ్చరిక చేస్తూ ఉంది. చూడండి, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పటికీ మీరు నమ్మరా అని ఆయన అంటూ ఉన్నాడు. ఇదే సత్యం రోమియో అపోస్తలుడు పౌలు రోమియోకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో గమనించినట్లయితే, అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, యెషయా చెప్పుతున్నాడు కదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మినని యెషయా చెప్పుచున్నాడు కదా. ఆ ప్రవచనము నెరవేరినట్లుగా ఇది జరిగేను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కువ మంది నమ్మకపోయారు అనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం ఉంచరైరి. ప్రియ దేవుని సంగమా, దేవునికి మనం అంతా తెలుసు. మన నడక, మన పడక, మన మాట, మన తీరు, మన సమస్తాన్ని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 24, 25 వచనాలు. యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవడిలో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమయ్యనక్కర్లేదు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ఈ గుళ్ళో ఉన్న వాళ్ళు మాత్రమే ఎరిగినవాడా, గుడి బయట ఉన్నటువంటి వారిని ఎరగనవాడా? అందరినీ ఎరిగిన వాడు అనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన తన
చేసుకోలేదు. ఆయన మనిషిని ఆంతర్యము ఎరిగిన వాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమీయ నక్కర లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమం, అయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంది చూడండి. 50వ సంకీర్తన 21వ వచనాన్ని గమనించండి. 50వ సంకీర్తన, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననయుటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడవని నీవనుకొనుచున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరసగా ఉంచి నిన్ను గర్తించెదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు ఇట్టి పనులు చేసినను, ఎట్టి పనులు ఆ పైన తెలియజేస్తూ ఉన్నాడు 16వ వచనం నుండి. భక్తిహీనులతో దేవునికి సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు, దొంగను చూస్తే వాటితో ఏకీభవించదవు, వ్యభిచారులతో సాంగత్యం చేసేదవు, కీడు చేయవలని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచను. ఇట్టి పనులు నీవు చేసినను కేవలం నేను మౌనమై ఉంటే అందుకు నువ్వేమనుకుంటున్నావు? కేవలము నేను కూడా నీ వంటి వాడనని నీవు అనుకొనుచున్నావు అనేటువంటి దాని గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమం, ఈ సంగతులన్నీ నీ కన్నులకి వరుసగా ఉంచి నిన్ను గద్దేయించెదను. సమస్య శతకాలు పద్యం అంటాడు, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలనే మనుజుడుండు, ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరగడా, విశ్వదాభిరాము ఎదురలేమా అంటాడు. అంతరంగంలో అపరాధం చేసి ఎంతో బుద్ధిమంతుడిగా నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో కనబడవచ్చు, కానీ మనుషులు తెలియకపోతే దేవునికి తెలియదా? ప్రియ దేవుని సంగమం, అయినను అందరూ సువార్తకు లోబడలేదు. లోబడితే ఆయన సన్నిధిలో కనబడతావు, లోబడకపోతే కనబడవు. ఈ 2 కాలంలోనైనా దేవునికి లోబడి వెలుగును పొంది విశ్వాసం ఉంచుటకు ప్రయత్నించాలని దేవుడు వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అది మొదటిది. రెండవది ఏమిటంటే నమ్మలేకపోయిరి. 39వ వచనం, ఇందుచేత ఆ వారు నమ్మలేకపోయిరి. చాలు, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమం, ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం నుండి చివరి వరకు మనం గమనించినట్లయితే, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వారిని అంగీకరించరు. అద్వితీయ దేవుని వలన మెప్పులు కోరక ఒకరి వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదని తలంచకుడి, మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద నేరం మోపును, అతను నన్ను గురించి రాసెను కనుక మీరు మోషే నమ్మినట్టయినా నన్ను నమ్మదురు. మీరు అతని లేఖనమును నమ్మిన ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమం, మనిషిలో ఏముందో దేవునికి తెలుసు. దేవుడంటే ప్రేమ లేదు, విశ్వాసం ఉంచలేరది, నమ్మకము అంతకంటే లేనే లేదు. చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి మాట చాలా గంభీరమైనటువంటి మాట. నేను నా తండ్రి నామమున వచ్చాను అని అంటూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేటువంటి సంఘ కాపరి గారు అపోస్తలుల క్రమంలో వచ్చేటువంటి వారు కొంచెం జాగ్రత్త గమనించండి. ఇక్కడికి వచ్చేటువంటి సంఘ కాపరి గారు అపోస్తలుల క్రమంలో నుండి వచ్చేటువంటి వారు మన సంఘ కాపరి గారు. అటువంటి వాళ్ళు మీరు
నా నామమున, ఆదాము అనే నామమున వచ్చినట్లయితే మీరు నన్ను నమ్ముతారు, కానీ అక్కడ నమ్మరు అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, నేను నా తండ్రి నామమున వచ్చాను, కానీ మీరు నన్ను నమ్మరు. మరి ఒకడు తన నామమున వస్తే వారిని నమ్ముతారు. మీరు దేవుని వలన మెప్పు పొందాక మనుషుల వలన మెప్పు పొందేవారుగా ఉన్నారు అనేటువంటి దాని గురించి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఎలాగ నమ్మగలరు? చదవబడిన లేఖన పాఠ్య బోధే మనం చూస్తూ ఉన్నాం. 43వ వచనం చూడండి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించారు. కాబట్టి మీరు ఎలాగ నమ్మగలరు? మీరు మోషే నమ్మితే నన్ను నమ్ముతారు, మీరు లేఖనములను నమ్మనడల నా మాటలు ఎలాగ నమ్ముతున్నా నేను అంటే దీని అర్థం మీరు వ్యక్తులను నమ్ముతారు కానీ అంటూ ఉన్నాడు. మోషేను కానీ లేఖనములను కానీ నమ్మలేకపోయేది. మోషే దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రజలు మోషేని నమ్మలేదు, వాక్యాన్ని నమ్మలేదు, వెలుగును నమ్మలేదు, చివరి కేసుని కూడా నమ్మలేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మన పరిస్థితి ఏమిటి? ఈ మండల కాలంలో యేసయ్యలో నమ్మకం ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఏదైనా అపనమ్మకం ఉంటే దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. మూడోది ఏమిటంటే హృదయము కఠినపరచుకొనిది. యోహాను సువార్త 12:40 వచనం. వారు కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థత పరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అన్నతము కలుగజేసి వారి హృదయమును కఠినపరచెను. దేవునికి స్తోత్రము కలుగును కోరుగాక. ఇది కూడా ప్రవచనమే. ప్రవచన నెరవేరుతున్న మాట ఇది. ఆ ప్రవచనం ఎక్కడుందంటే యెషయా గ్రంథం 6:9-10 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురుగానే గ్రహింపకుందురు, నిత్యము చూస్తుందరుగానే తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. వింటారు కానీ గ్రహింపరు, చూస్తారు కానీ తెలుసుకోరు. కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొనక ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి కన్నులు మూయించుమని చెప్పాను. కారణం ఏమిటంటే వారు తమ హృదయమును కఠినపరుచుకున్నారు. ఇక్కడ మనం ఎంతో వాక్యం వింటాం. కానీ మీకు అందరూ కోళ్ళు ఉండయా? కోడిలో పొరలాడింది, పొరలాడి అర్థం అయింది, కొట్టేసి వదిలి చెల్లిపోదు. అలాగే మనం అక్కడ వింటాం, వాక్యాన్ని బాగా వింటాం. వెళ్తా అయిపోయి ప్రియదేవుని సంగమా, మత్తయి సువార్త 13:13-14-15 వచనాలు గమనించినట్లయితే, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నా. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినటకు మనము లేదని వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినటమంటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూసుమట్టుకు చూతురు కానీ మాత్రమే తెలుసుకోవాలని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. అక్కడ చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరుకొచ్చింది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు అందుకే అంటూ ఉన్నాడు, ఎప్పటికీ మీరు మారరా అనే అంశాల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొదటిగా విశ్వాసం ఉంచలేని, రెండవదిగా నమ్మలేకపోయింది, మూడవదిగా హృదయాన్ని కఠిన పరుచుకొని. కాబట్టి
ఎప్పటికీ నమ్మని వారిగా ఉండిపోతున్నారు. కాబట్టి జాగ్రత్త. మన పాపముల విషయమే పశ్చాత్తాపడి సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూసి ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కడుక్కొని ఆయన రక్తంలో మన వస్త్రాలను ఉంచుకొని తెలుపు చేసుకుని ఆయన సన్నిధిలో నిందారహితంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడి తోడు నడిపించగలందులకై వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఈ కొద్ది వాక్యమును ఇంతటితో ముగించుతున్నాను. దేవుడి ఈ కొద్ది వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె సమయించిన సంఘ కాపరి గారి వందనములు. ఇప్పటి వరకు ఓపిక ఉన్న మీకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుడిలారా, అన్నయ్య గారు ఎంతో ఎక్స్పీరియన్స్తో మరి చక్కటి వాక్య భాగం ఎప్పటికీ నమ్మరా మరింత కఠినమైన హెచ్చరికతో కూడిన వాక్యం ఈరోజు మన హృదయాల్లో నింపబడింది. మరి ఈరోజు కూడా ఇప్పటికైనా నమ్మని వారిగా మనం జీవిస్తున్నామంటే మరి రాకడ సమయంలో మన జీవితాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో ఈరోజు ప్రత్యక్షంగా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. మరి అనాది కాలం నుంచి కూడా మరి ఈరోజు రెండవ రాకడగా రాబోతున్నాడు, వచ్చేసాడు అన్న ధోరణిలో దేవుని వాక్యం మనకి వినిపిస్తున్నా కానీ మనం నమ్మలేని వారిగా జీవిస్తున్నాం. అందుకనే 3 అంశాలతో ఎంతో చక్కటి వాక్యం మరి విశ్వాసం ఉంచరైంది, నమ్మలేకపోయేది, హృదయం కఠినపరుచుకున్న వారిగా మన జీవితాలు ఉన్నాయనేది ఈరోజు ప్రత్యక్షంగా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. మరి చక్కటి వాక్యాలు అందించిన అయ్యగారికి అన్నింటి వందనాలు తెలియజేసుకుంటూ యెహోవా దేవా విరిగి నలిగిన యతి హృదయాంబలాక్షంబు చేయవు నీ కటాక్షంబుతో సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు సేయుము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము అంతటా నీతి యుద్ధములో బలులు యాగములు సర్వంగా ఎంతో ఇష్టంగా బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పేతురు దహన బలి నీకు నా ఇష్టము మరియు దైవ బలులు విరిగిన ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, పరమట్లమందు ఆశీనుడిగా ఉన్న గొప్ప దేవా, సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన యెహోవా దేవా, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా మూలక గొప్ప సమయముగా ఈ 2025వ సంవత్సరంలో లెంట్ ధ్యానాలుగా 40 రోజుల శ్రమల కాలం ధ్యానాలలో 7వ రోజులోకి నడిపించినందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. అయ్యా మరొక గొప్ప అంశము, ఎప్పటికీ నమ్మరా. ఇదిగో తండ్రి, ఆనాడు ఇశ్రాయేలు జనాంగము అయా భయంకరమైన మరి వారు ఏ విధంగా అయా బానిసలుగా బ్రతుకుతున్న జీవితాలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉండగా అయా వాటిని సహించారు. కానీ అయా మీరు పాలుతెరలో ఉంచే దేశానికి స్వతంత్రులుగా నడిపిస్తున్న విధానంలో అయా వారు ఏ రీతిగా మిమ్మల్ని నమ్మని వారిగా ఉన్నారు, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశారు. మన్నాను కురిపించారు, అయా బండ నుంచి నీటిని రప్పించారు, అయా చేతిలో ఉన్న నీటిని మధురంగా మార్చారు. ఆయనను ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన ఆయన ఆరిన నేలలో నడిపించిన దేవాది దేవుడిగా ఉండగా ఆయన ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటనలు చూపించి ఉండగా కూడా అయ్యా వారు నమ్మలేని వారిగా జీవించిన వారు. అయ్యా తండ్రి, మరి ఈనాడు కూడా అయ్యా మీరు యేసుక్రీస్తు వారిగా లేఖన భాగాలు నెరవేర్చబడే విధంగా కూడా
అయ్యా మీరు ఏ రీతిగా ఈ లోకానికి దిగి వచ్చిన సందర్భంలో కూడా ఎన్ని అద్భుత కార్యాలు చేశారు తండ్రి. అయ్యా అవి కూడా నమ్మని వారిగా జీవించిన క్షణాలు అయ్యా ఎన్నో సందర్భాలు ఈ రోజు చక్కటి వాక్యం ద్వారా శ్రమించిన విధానం. కాబట్టి నాయన ఇక ఎప్పటికీ నమ్మరా అయ్యా ఈ రోజు కూడా ప్రశ్న వేస్తూ అడుగుతున్న గొప్ప అంశము తండ్రి. అయ్యా కాబట్టి ఎందుకు నమ్మలేని వారిగా చూపని వారిగా ఉన్నారు, అయ్యా విశ్వాసం లేని వారిగా ఉన్నారని, విశ్వాసం ఉంచలేని అని కూడా గుర్తు చేసిన సందర్భము. అయ్యా రెండవది నమ్మలేని వారిగా ఉన్నారని రెండవ అంశముగా గుర్తు చేసిన దానము. అయ్యా మూడవది ఐక్యుల వారు హృదయము కాఠిన్యముతో ఉన్న వారిగా జీవిస్తున్నారు. అయ్యా ఈ మూడు రోజు మాలో ఉన్నాయి కనుకనే ఐక్యులు నమ్మలేని వారిగా మేము జీవిస్తున్నాము కనుక ఈ 40 రోజుల శ్రమకాల ధ్యానాలనైనా అయ్యా ప్రతి హృదయంలో నాటుకొని ఎప్పుడైనా కానీ నమ్మటానికి ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి యొక్క పాప ప్రాయశ్చిత్తం ద్వారా విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, హృదయ కాఠిన్యతను తీసివేసుకొని అయ్యా మీ యందు ఎంతగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అన్న చక్కటి వాక్యాన్ని వారు అందించిన గొప్ప విధానం. కాబట్టి వారి మిత్రులను ఆయన చక్కటి ఆరోగ్యంతో దీవించి బలపరచండి, వారి కుటుంబానికి దీవించి వీళ్ళందరూ కూడా దీవించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వాక్యాన్ని ఫలింపు చేయండి, ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగుల గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత బిడ్డలు దయచేయండి. అయ్యా రాని వారి బట్టి వచ్చిన వారి బట్టి వృద్ధాప్యులు ఉన్నవారు, నడివేసి ఉన్నవారు, ఎవరు ప్రాదేశం ఉన్నవారు, చిన్న బిడ్డలు, దుష్టరోగులు, అనాథలు, అభాగ్యులు, అయ్యా గర్భిణీ శిశువుల కోసం దయచేయండి. అయ్యా బాలింతరాలు తన బిడ్డలు క్షేమంగా ఉంచండి, పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి, వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి, గృహాలు లేని వారి గృహాలు ఇవ్వండి, వారి పక్షంగా మీరు ఉండండి. అలాగే ప్రతి గర్భిణీ స్త్రీలు అయ్యా నిండు గర్భంతో ఉన్న బిడ్డలు అయ్యా హాస్పిటల్లో ఆయన వెళ్ళి ఉన్నారు, రేపు దినంలో సుఖప్రసవంతో పట్టణ బిడ్డతో వచ్చే బాధ్యతగా ఆ బిడ్డలకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అలాగే తండ్రి ఇంకా అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని గ్రామంలో గాని హాస్పిటల్లో గాని ఎవరైతే ఉన్నారో మా సంఘంలో పక్షవాయుతో బాధపడుతున్న వారు, చర్మ వ్యాధితో బాధపడుతున్న వారు, వెండి తమ్ములతో ఆపరేషన్ జరిగించిన వారు, పనులు చేసుకునేవారు, కష్టానికి ప్రజలతో క్షేమకరంగా నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వాహనం ప్రతి వారిని కూడా క్షేమకరంగా నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులు అయ్యా దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేసేవారు ఎక్కడున్నా గానీ అయ్యా వారు చేసే ఉద్యోగాలలో రాకపోకలు మీకు తోడుగా ఉండండి, ప్రమోషన్తో నడిపించే బాధ్యత వారు దయచేయండి. అలాగే చదువుకునే బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చివరి రోజుల్లోకి వస్తున్నారు. అయ్యా రాష్ట్ర ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా విజయం సాధించుకొని పై ప్రమోషన్తో మంచి మార్కులతో విజయం సాధించే బాధ్యత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాష్ట్ర వారికి దయచేయండి. హాస్టల్లో ఉన్న బిడ్డలు కూడా దూర ప్రాంతానికి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయ్యా దీనికి బలపరిచి ఇక చివరి ఎగ్జామ్స్ లో రాబోతుండగా వారు చక్కగా రాసి తిరిగి క్షేమకరంగా గృహాలకి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాబోతుండగా మీరే తోడుగా నడిపించండి. రేపటి దినములో 10th క్లాస్ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా సంఘమంతా కూడా ప్రార్థన చేస్తుండగా నేను ప్రార్థన చేస్తుండగా అయ్యా మరోసారి బిడ్డలందరికీ కూడా రప్పించిన మంచి మార్కులతో విజయం సాధించుకునే బాధ్యత వారికి దయచేయండి. ఎందుకనగా 10th క్లాస్ మొట్టమొదటి వ్యక్తి ఎక్కబోతున్నారు. అయ్యా దానిలో మార్కులు చివరి వరకు కూడా ఉపయోగపడే గొప్ప విధానం. కాబట్టి 500 మార్కులు దాటే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేసే విధంగా రేపందరూ ప్రార్థనలో ఏకీవించే విధంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వేరే వేరే ఎగ్జామ్స్ కూడా రాష్ట్రంగా అందరికీ కూడా మంచి విజయాలతో ముందు నడిపించి ఉద్యోగాల్లో స్థిరపడే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేయండి. అలాగే మరి సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ ఉద్యోగస్తులుగా ప్రతి సేవకులుగా వారు ప్రజల క్షేమాన్ని కోరుతూ చేసే ఉద్యోగస్తులు ఎంతో మంది ఉన్నారు. వారు ప్రజల క్షేమాన్ని కోరుతూ చేసే ఉద్యోగం ద్వారా తిరిగి మీ ద్వారా ప్రజలు పొందుకోబోతున్నారు. అటు కృప వారికి దయచేయండి. అలాగే ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు వారు శాంతి సమాధానంతో చక్కగా పరిపాలించే బాధ్యత వారికి దయచేయండి. మీ ద్వారా ప్రతిఫలం పొందుకునే బాధ్యత వారికి దయచేయండి. అలాగే మరి నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా మీరే తోడుగా ఉండి సంఘమంతా కూడా ఐక్యమత్యమే మహాబలము, సహోదర ఐక్యత మనోహరము, మేలని ఎంత మేలు ఎంత మనోహరము. కాబట్టి అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేయండి. ఎందుకంటే యెరూషలేము దేవాలయం కట్టడానికి దావీదుకు ఇవ్వని బాధ్యత సొలొమోనుకి ఇచ్చారు. ఈ రోజు
మా సంఘానికి ఇచ్చారంటే అయ్యా ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డ వారుగా అయ్యా మీరు గుర్తు చేసుకుంటున్న విధానం. ఎందుకంటే ఆల్రెడీ అయ్యా చక్కటి దేవాలయం నిర్మించుకున్నారు. అయ్యా దాని ద్వారా దీవెన పొందుకున్నాం. అయ్యా దేవాలయం చాట్లేదు కనుక మరొక గొప్ప దేవాలయాన్ని కట్టడానికి కట్టడం కట్టుకున్నారు, సిద్ధపడ్డారు. అందరూ కూడా ఒకే తాటి మీద ఒప్పుకొని ముందుకు సాగారు. అయ్యా నిర్మాణం చేపట్టే విధంగా, అయ్యా శాంతి సమాధానంతో నడిచే విధంగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మా పట్ల కుమ్మరించండి. ఎందుకంటే ఎవరు కూడా అది కట్టకూడదని కాదు కానీ తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలు అయ్యా దేవుని ఆలయ నిర్మాణ విషయంలో సమాధానంగా నడుచుకోవడానికి కూడా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ఐదవ సమయంలో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా దీవించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తూ అయ్యా నివేడి గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, సలవాదిని, బీసీసీ వారిని దీవించి బలపరిచి సంఘానికి ఐకమత్యంతో నడిపించే విధంగా నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దేవాలయ నిర్మాణ విషయంలో కూడా ఆర్థిక విరాళాలుగా ఇచ్చే ప్రతి వారిని కూడా నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా పశువుల కాపరులు, గొర్రె కాపరులను దీవించండి. పాడి పశువుల పక్షాలను దీవించండి. మరి సంఘంలో ఏమి అవసరం ఉందో అయ్యా ప్రతి వారికి అవసరం తీర్చమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. నీకునైనా ఏ శోధన రానికుండా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా నీ దేవదూతలకు హెచ్చరికగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయము. మహిళ అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధముతే దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇదిగో తండ్రి నాయన ఈ 40 రోజుల సంవత్సరాల ధ్యానాలలో 7వ రోజులోకి నడిపించి ఎప్పటికీ నమ్మరా అని ప్రశ్నార్థకంగా మా హృదయాలను ప్రశ్నించి ఉన్నారు. అయ్యా ఖచ్చితంగా మేము నమ్ముతున్నామనే తీర్మానంతో అయ్యా వారి విశ్వాసులుగా, అయ్యా నమ్మకం ఉంచేవారిగా, హృదయ కాఠిన్యాన్ని తీసివేసుకునే వారిగా, ప్రార్థనతో పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే బిడ్డలుగా అయ్యా వాక్యాన్ని గ్రహించుకుని వెళుతున్న ఈ బిడ్డలకును, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కట కట పాపస కటము బాపుట కింక పటు పాఠనం దినావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమితులవ నింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమితులవ నింతు స్వామి.